ఇక హెల్త్ పరంగా చూసుకుంటే రక్తానికి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్, నెర్వస్‌కి సంబంధించిన ప్రాబ్లమ్స్, ఓవర్ హీటింగ్, గుండెకి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్, బీపీ పెరగటం, అలానే ప్రమాదాలు కూడా జరిగేటువంటి యాక్సిడెంట్స్ జరిగేటటువంటి అవకాశం, లేదంటే పెద్ద పెద్ద మేజర్ ఆపరేషన్స్ జరిగేటువంటి అవకాశం కూడా కనిపిస్తుందండి. కాబట్టి ప్రతిరోజు కూడా నిద్రపోయే ముందు గోరువెచ్చటి నీళ్ళనేటువంటిది తాగటం చాలా మంచిదండి. అట్లానే డైలీ మెడిటేషన్ చేయటం, వాటర్‌లో ప్రతిరోజు కూడా కొద్దిగా కల్లుప్పు అనేటువంటిది వేసి మన అరికాళ్ళు పెట్టి నీళ్ళల్లో ఒక 10-20 మినిట్స్ మన కాళ్ళు పెట్టి కూర్చోవటం అనేటువంటిది కూడా చాలా బావుంటుందండి. అలానే ఏదైతే వాటర్ ప్రతిరోజు కూడా సబ్జా గింజల నీళ్ళు ఏవైతే ఉన్నాయో ఆ నీళ్ళనేటువంటిది తాగటం కూడా ఆరోగ్యపరంగా మీకు చాలా అంటే చాలా బావుంటుందండి. అలానే ఓం క్రాం క్రీం క్రౌం సహా భౌమ్యాయ నమః అనేటువంటి మంత్రం ఏదైతే ఉంటుందో ఈ మంత్రాన్ని కూడా ప్రతిరోజు తప్పకుండా 27 సార్లు అనేటువంటివి పఠించవలసినటువంటి అవసరం ఉందండి. మంగళవారం రోజు ఎరుపు రంగు పువ్వులు అనేటువంటి దేవునికి అర్పించాలి. అలానే బ్లడ్ డొనేషన్ ఏదైతే ఉంటుందో బ్లడ్ డొనేషన్ అంటే ఖచ్చితంగా 6 నెలల్లో ఒక్కసారైనా సరే బ్లడ్ డొనేషన్ చేయాలి. అట్లానే ఎవరైతే గవర్నమెంట్ హాస్పిటల్‌లో పేదవాళ్ళు వైద్యం చేయించుకుంటారో వాళ్ళకి ఫుడ్ కానివ్వండి, మెడిసిన్ కానివ్వండి, లేదంటే వాళ్ళకి ఇతరత్రా వైద్య ఖర్చులు ఏవైతే వాటికి డొనేషన్ చేయటం వల్ల ఈ ఏవైతే మేజర్ యాక్సిడెంట్స్, మేజర్ సర్జరీస్ అనేటువంటి ఏవైతే ఉన్నాయో వాటి నుంచి బయటపడేటువంటి ఛాన్సెస్ ఉన్నాయండి.